గుంటూరు జిల్లా పొన్నూరులో టీడీపీ కార్యకర్తలు ఓవర్ యాక్షన్ చేశారు. టీడీపీ అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర నామినేషన్ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. ధూళిపాళ్ల నరేంద్రతో పాటు గేట్లు నెట్టుకొని గోడ ఎక్కి ఏకంగా రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయంలోకి టీడీపీ శ్రేణులు చొచ్చుకెళ్లారు. అడ్డుకున్న పోలీసులతో టీడీపీ కార్యకర్తలు గొడవకు దిగారు. ధూళిపాళ్ల నామినేషన్ వేసే క్రమంలో టీడీపీ కార్యకర్తలు ఓవర్ యాక్షన్ చేశారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్ళినప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అవి దాటుకొని వెళ్లాల్సిన అవసరం వాళ్ళకి ఏమొచ్చింది? పోలీసులు వీటిపై చర్యలు తీసుకుంటున్నారా? గుంటూరు జిల్లా పొన్నూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర ఈ రోజు నామినేషన్ దాఖలు చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగానే డబ్బులు, మద్యము, బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి కొంతమంది కార్యకర్తల్ని పోగు చేశారు. ర్యాలీగా కార్యాలయం దగ్గరికి వెళ్లారు, రిటర్నింగ్ కార్యాలయం దగ్గరికి. అక్కడ దాదాపు రూల్స్ ప్రకారం అయితే 100 మీటర్ల దూరంలో ఎవరిని రానివ్వరు. ప్రతి రిటర్నింగ్ కార్యాలయం దగ్గర బారికేడ్లు కూడా 100 మీటర్లు ఎవరు లోపలికి రాకుండా బారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు. కానీ తెలుగుదేశం కార్యకర్తలు పూర్తి స్థాయిలో ఆ బారికేడ్లను ఎత్తి పక్కన పడేసి ధూళిపాళ్ల నరేంద్రతో పాటు లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించారు. అంతేకాదు రిటర్నింగ్ అధికారికి సంబంధించి గేట్లు, కార్యాలయానికి సంబంధించిన గేట్లు వేశారు. ఎవరు రాకుండా ఆ గేట్లు నెట్టుకుంటూ అలానే కార్యాలయం గోడలు ఎక్కి లోపలికి వెళ్లి బీభత్సం సృష్టించారు. అయితే పోలీసులు వీళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులతో కూడా వాగ్వివాదానికి దిగి వారిపైన కూడా దాడి చేయడానికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు తెలుగుదేశం కార్యకర్తల పైన లాఠీచార్జీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఖచ్చితంగా అధికారులు కూడా దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు. తాగి లోపలికి వచ్చి గొడవ చేయడం ఏంటి, అసలు 100 మీటర్ల దూరంలో ఎవరిని అలౌ చేయమని ఆదేశాలు ఉన్నాయి. కానీ ఇలాంటి పరిస్థితి ఎందుకు ఎదురైందని కూడా అడుగుతున్నారు. దీంతో పూర్తి స్థాయిలో కొంతమంది పైన కేసులు కూడా నమోదు చేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అరుణ. రైట్ అశోక్, థ్యాంక్ యూ. జై ధూళిపాల